చాలా సందర్భాల్లో వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు, వీళ్ళు మన పక్షమై వకాలతో పుచ్చుకుంటారు, వీళ్ళు మనతో ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో వాళ్లే మనకు ద్రోహం చేసి శత్రువులుగా మారిపోయి మనల్ని అభాసుపాలు చేసి వాళ్ళున్నారు వీళ్ళున్నారు మనం అని అనుకుంటాం. కానీ వాళ్లే మనకు ద్రోహం చేస్తారు, మనతో నిలబడరు. అది మీకు కొదవగా ఉంది కదా. ఆ లోన్లీనెస్ అనేది, ఒంటరితనం అనేది మిమ్మల్ని గుండెలు పిండేస్తుంది కదా. ఒకసారి అందరూ ఉంటారు, అందరూ ఉన్నా అనాథగా బ్రతుకుతూ ఉంటారు. అందరూ ఉంటారు, చెప్పుకోవడానికి మనుషుల మీద ఆధారపడితే ఇట్లాగే ఉంటుంది. రాజులను నమ్ముకున్నట కంటే, రథములను నమ్ముకున్నట కంటే, గుర్రములను నమ్ముకున్నట కంటే, నరును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట దైవ జనాంగమా. అందుకే పౌలు 2-3 దఫాలుగా రాస్తాడు, దేవుడు నమ్మదగినోడు.